మేడ్చల్ జిల్లా గాగిలాపూర్లో దారుణం జరిగింది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది సుశీల అనే వృద్ధురాలు. గాగిలాపూర్లో ఓ వృద్ధురాలు రక్తపు మడుగులో శవమై కనిపించడం స్థానికంగా పెనుకలగలం రేపింది. చర్చి గాగిలాపూర్కు చెందిన 70 ఏళ్ల సుశీలమ్మ తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. అయితే రక్తపు మడుగులో ఉన్న సుశీల మృతదేహాన్ని చూసి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతురాలి కొడుకు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. పిఎస్ పరిధిలోని చర్చ్ గాగిల్లాపూర్లో 70 సంవత్సరాల వయసు గల సుశీలమ్మ అనేటువంటి వృద్ధురాలు ఆవిడ ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇటు పోలీసులు ఇప్పటికే సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తును కూడా సుశీలమ్మ వాళ్ళ కొడుకు విన్సెంట్ ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అన్న, ఎప్పుడు తెలిసింది మీకు ఈ వార్త? నాకు 6 గంటల మధ్యలో తెలిసింది. నాకు మేము అప్పుడు సిటీలో ఉన్నాం సార్. అంటే మీరు అమ్మ వేరే ఉంటారా, మీతో ఉంటారా? అమ్మ వేరే ఉంటుంది, నేను వేరే ఉంటాను. అయితే మా అబ్బాయి చూసి నాకు ఫోన్ చేసిండు. ఎవరు చెప్పారు మీకు ఈ వార్త? అయితే రెంట్ కోసం అని వచ్చాడు ఒక అబ్బాయి. ఆ రెంట్ వచ్చే ముందు షటర్ మీద ఫోన్ నెంబర్ చేసి మాట్లాడితే మా తమ్ముడు మాట్లాడాడు. మా తమ్ముడు ఫోన్ చేస్తే మా తమ్ముడితో మాట్లాడి అయితే నేను లేను, మా అమ్మ లోపల ఉంటుంది, పోయి చూసి మాట్లాడినా అన్నాడు. ఈ అబ్బాయి పోయి చూసేసరికి రక్తం మడుగులో పడి ఉందంట. మళ్ళీ ఎమ్మటే వాళ్ళకి పక్కన వాళ్ళకి కాల్ చేసి చెప్పేవాళ్ళు. ఫోటోలో వీడియోలో చూసినప్పుడు కూడా సోఫాలో పడి ఉన్నారు, అలాగే పైన ఒక పిల్లో ఉంది, మెత్త అలాంటిది కూడా ఉంది. సో రక్తం కూడా కింద చాలా కారిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తుంది. అవును సార్. ఎవరి మీద అనుమానం? ఇక మేము ఎవరి మీద ఏం చెప్పలేము సార్. ఇక ఆమె ఎయిర్ ఫోర్స్ పోయి పింఛన్ డబ్బులు తెచ్చుకోవడానికి పోయింది. వచ్చిన తర్వాత ఏం జరిగిందో మేము చూడలేదు. అయితే మేము సిటీలో ఉన్నాం, ఎమ్మటి తెలియగానే ఇక వచ్చి చూసినాం మేము. అయితే పక్కన సైకిల్ షాప్ అయితే కూడా ఫోన్ చేసి చెప్పిండు మాకు. అది జరిగిన మ్యాటర్. అంటే మరి మీ తమ్ముడు ఎక్కడ ఉంటారు? మీ తమ్ముడికి కాల్ చేశారన్న? మా తమ్ముడు కేరళలో ఉంటాడు. అతనికి చేసి చెప్తే ఆ అబ్బాయి కిరాయికి వచ్చిన అబ్బాయి చూసి చెప్పిండంట ఇది అమ్మాయి రక్తం మడుగులో పడిందని. అప్పుడు చూసి మాకు కాల్ చేశారు. మీ అబ్బాయి చెప్పారా మీకు ఇక్కడికి? మా అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు నాకు. నేను అప్పుడు కుకుడిపల్లి సిటీలో ఉన్నాను. చూస్తూ ఉన్నాము, పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే సుమారుగా 70 సంవత్సరాల వయసు కలిగినటువంటి వృద్ధురాలు సుశీలమ్మ గారు. పక్కనే ఉన్నటువంటి సీసీటీవీకి సంబంధించినటువంటి విజువల్స్ని కూడా పోలీసులు తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఒక వ్యక్తి రెంట్ పర్పస్లో ఇక్కడికి వచ్చి ఈ కనిపిస్తున్నటువంటి ఎదురుగా కనిపిస్తున్నటువంటి షట్టర్ ఏదైతే ఉందో ఇది ఎవరైతే విన్సెంట్ ఉన్నారో విన్సెంట్కు సంబంధించినటువంటి వారి షట్టర్కి అయితే చెప్తా ఉన్నారో అది టూలెట్ ఉండడంతో ఆ నెంబర్ చూసి ఒక వ్యక్తి రెంట్కు తీసుకుందాం అని చెప్పి వచ్చినటువంటి వ్యక్తి కాల్ చేయగా విన్సెంట్ వల్ల తమ్ముడు నెంబర్ అది, ఆయనకు ఫోన్ చేస్తే లోపల అమ్మ ఉంటారు, వెళ్ళి కలవండి అని చెప్పగా లోపలికి వెళ్ళి చూసినటువంటి రెంట్కు వచ్చినటువంటి వ్యక్తి ఒక్కసారిగా భయాందోళనకు గురై లోపల ఇలాంటి పరిస్థితి ఉంది, సుశీలమ్మ గారు చనిపోయారని చెప్పేసి విన్సెంట్ తమ్ముడికి చెప్పగా అటు తమ్ముడు విన్సెంట్ కొడుకుకు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నటువంటి విన్సెంట్ మొత్తం బంధువులకు అలాగే పోలీసులకు అయితే సమాచారం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా గాగిలాపూర్ అంతా కూడా ఒక్కసారి ఉలిక్కి పడిందనే చెప్పాలి. ఎందుకంటే రోడ్డు పక్కన, అది కూడా మెయిన్ రోడ్డుకి పక్కనే ఉన్నటువంటి ఇల్లు అవడంతో వీళ్ళందరూ కూడా భయాందోళనకు గురవుతా ఉన్నారు. సో లోపల ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా మొత్తం అంతా కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క క్లూస్ టీం కూడా ఈ సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ సేకరించిన తర్వాత అసలు ఏం జరిగింది అనేటువంటి విషయం కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా పోలీసులు అయితే మాట్లాడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో విజయ్, బిగ్ టీవీ, చర్చి గాగిలాపూర్ నుండి.